శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 22 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి రాత్రి 10:53 వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. ఆరుద్ర నక్షత్రం రాత్రి 10:16 వరకు ఉంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. బుధవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఈ ముసల యోగం దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, పనుల్లో కానీ ప్రయాణాల్లో కానీ ముసల యోగం వల్ల దుఃఖము, బాధ కలిగే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని ధనియాలు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. లేదా ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలుంచి మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకొని పని మీద వెళ్ళాలి. మీరు మళ్ళీ తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. పరిహారం చేసుకుని వెళితే ముసలయోగం ఉన్నప్పటికీ దుఃఖాలు ఉండవు, ప్రయాణాలు విజయవంతం అవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మీనంలో, గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభరాశిలో శనింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఆరుద్ర నక్షత్రం కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలకు అనుకూలం. కోర్టులకు వెళ్ళటానికి ఆరుద్ర నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అలాగే శత్రువుల మీద విజయం సాధించటానికి, శత్రువులు చేస్తున్న పనులను తిప్పికొట్టడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఆరుద్ర నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అలాగే ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి కూడా ఈ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. దొంగతనాలు ఏవైనా జరిగితే ఆ దొంగతనాలు తెలుసుకోవటానికి, దొంగల్ని పట్టుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఆరుద్ర నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అలాగే వ్యాపారంలో ముఖ్యమైనటువంటి క్రయ విక్రయాలు, ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. తగాదాలు, చర్చల ద్వారా రాజీ కుదుర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అంటే గొడవలు సెటిల్మెంట్ చేసుకోవటానికి ఆరుద్ర మంచిది. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కీలకమైన చర్చల ద్వారా గొడవలు సర్ది చెప్పుకోవటానికి చేసే ప్రయత్నాలకు ఈ నక్షత్రం మంచిది. అలాగే రహస్య పనులకు చేయటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే ఎవరైనా ఒక్కొక్కసారి సీక్రెట్గా ఎవరికీ తెలియకుండా కొన్ని పనులు చేయాలనుకుంటే ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు చేస్తే చాలా మంచిది. అదేవిధంగా కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి నడపటానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే వాస్తు సంబంధమైనటువంటి ముఖ్యమైన పనులకు కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో, పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవాళ్ళు వాటిలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈరోజు అనుకూలత ఎక్కువగా ఉంది. అలాగే రావలసిన ధనం సకాలంలో వచ్చే అవకాశం మేషరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. అంటే పెద్ద మొత్తంలో వసూలు కావలసినటువంటి రుణాలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం బాగా ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువులతో, మిత్రులతో గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు బాగా వస్తాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకోవటానికి కూడా మిథున రాశి వాళ్ళకి బలం ఎక్కువ ఉంది. వృత్తిపరంగా ధన లాభాలు కనిపిస్తున్నాయి. అంటే ఉద్యోగమైన, వ్యాపారమైన మిథున రాశి వాళ్ళు ధనపరంగా ఈరోజు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు దేశాంతర ప్రయాణాలు చేయటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి, ఆ ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందే యోగం ఉంది. బంధువులను కలుసుకుంటారు. కర్కాటక రాశి వాళ్ళు బంధువులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి రుణ బాధల వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు రుణాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. కొన్ని బాధలు వెంటాడినా వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే కొద్దిపాటి అనారోగ్య భావనలుంటాయి గాబట్టి, ఆరోగ్యపరంగా సింహరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా, చిన్న మొత్తంలో అప్పులు చేయటం అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను కలిగిస్తుంది. కొన్ని వాహన ప్రమాదాలు గూడా కనిపిస్తున్నాయి గాబట్టి, వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వాళ్ళకి ప్రతి విషయంలో చికాకు ఎక్కువగా ఉంటుంది. ఆ చికాకును అధిగమించే ప్రయత్నం చేయటం కూడా ఈరోజు చాలా అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శత్రు బాధల నుంచి బయటపడాలని చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి ఈరోజు బాగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసొచ్చి అప్పుల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. అంటే ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు కొత్తగా ఇంటర్వ్యూలకు వెళ్ళినట్లయితే, లేదా ఇంతకుముందు ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఉద్యోగం రాని వాళ్ళు ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనలాభం కూడా ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు దేశాంతర ప్రయాణాలు చేస్తారు. అంటే దూర ప్రాంతాలకు వెళ్ళటము, దానివల్ల మంచి ప్రయోజనాలు పొందటం, ఇవన్నీ కూడా ధనుస్సు రాశి వాళ్ళకు ఉంటాయి. బంధువులను కలుసుకొని ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిర్వహణ కోసం ధనం పరంగా ప్రయత్నిస్తే ధనం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగానే కొద్దిగా రుణాలు ఉంటాయి. అయినప్పటికీ వాటి నుంచి మకర రాశి వాళ్ళు సులభంగానే బయటపడగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే వృధా ఖర్చులయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు కుంభరాశి వాళ్ళు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు ఏదో ఒక విధంగా ధనం కలిసి రావటం వల్ల పెద్ద మొత్తంలో ఉన్న రుణాల బాధల నుంచి బయటపడగలుగుతారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. వినోదపరమైన కార్యక్రమాలు, విలాసానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఈరోజు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు రామానుజాచార్యుల వారి జయంతి కాబట్టి భగవాన్ రామానుజాచార్యుల వారి జయంతి సందర్భంగా శ్రీమతే రామానుజాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళండి. శ్రీమతే రామానుజాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే సాక్షాత్తు విష్ణుమూర్తి అంశస్వరూపమైనటువంటి రామానుజాచార్యుల వారి అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ప్రధానంగా బుధవారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే గనక ఆ వ్యాపారం దినదిన ప్రవర్ధమానమవుతుంది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే ఎటువంటి పరిహారం పాటించి ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.